ఎంఆర్పిఎస్ సంబంధించి అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందన్న నేపథ్యంలోనే ఈ ఉద్యమాలు కొనసాగిస్తున్నారా? కారణం ఏమంటారు? ఇప్పుడు ఏమి మా సోదరుని మందకృష్ణ మాదేకు ఇప్పుడల్లా ఏం పుట్టుకొచ్చేసింది అంటే, మాల సింహగర్జన పెట్టినాక అది చూడలేక మత్తి జమించింది కృష్ణమాదేవికు. అంటే మేము పెట్టుకోవద్దా? ఎస్సీ వర్గీకరణ నీకు హామీ ఇచ్చిందో తీర్పు ఏమి ఇచ్చిందో కానీ ఈ సింహగర్జన చూసినాక మత్తి క్షమించి మాట్లాడుతున్నాడో మత్తి భ్రమించి మాట్లాడుతున్నాడో మాకే తెలుస్తలేదు. ఎందుకంటే చాలా తీవ్రంగా అంటే మా ఎమ్మెల్యేలు మాకు పనిచేయొద్దా? మా జాతికి పని చేయొద్దా? చేయకుండా కూడా మీ జాతికి పని చేసినప్పుడు ఏది స్వరూపు సభ పెట్టినప్పుడు అదే సికింద్రాబాద్ జింకా గ్రౌండ్లో నీవు పెట్టుకున్నప్పుడు మన మోడీ గారు వచ్చి మోడీ గారు చేయి దువి నీకు ఇస్తున్నా ఆమె అని అంటే మేము ఏమన్నా అన్నావా? నువ్వు మోడీతోటి చెప్పించుకో ఎవరితోటి చెప్పించుకో కానీ మేమేమన్నా అన్నావా? మేము అనలేదు. మాకు మీ ఎమ్మెల్యేలు చేసిండ్రు, మీకు డబ్బులు పెట్టిండ్రు, మీకు ఎంత పెట్టినా కూడా నీవు మా మీద ఇష్టం కక్కుతున్నావు అంటే ఇది ఇష్టం మానేసుకో. ఏంటికి మామూలు విషయంగా ఏ జాతికి ఆ జాతి పెట్టుకుంటుంది. మా జాతికి అందరు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, సహకరించారు. ఇదే వెంకటస్వామి కుటుంబం మీద కాక కుటుంబం మీద ఇష్టం కక్కుతున్నావు అంటే నీ అబ్బ కాదు, నీ తాత వచ్చినా కాదు వర్గీకరణ అంటే వర్గీకరణ కానే కాదు. వర్గీకరణ ఆ పనికే మీ తరం కాదు అన్నాడు. నేను చెప్తున్నా వర్గీకరణ కాదు. వర్గీకరణ ఎట్టయితుంది?